హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే కీమా బిర్యానీ. సో కీమా దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అప్పుడే తెచ్చుకున్న ఫ్రెష్ మటన్ కీమాని యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా పసుపు అండ్ మీరు తినే స్పైసీ దాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను కారం. మేము మీడియంగా తింటాము, సో అందుకని చెప్పి 3 టీ స్పూన్స్ యాడ్ చేశానండి. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అండ్ మీట్ మసాలా ఉంటుంది కదండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మీట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ బిర్యానీ చేస్తే మాత్రం షాహీ బిర్యానీ మసాలా అయితే యూస్ చేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. కర్డ్ నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్ కర్డ్. అండ్ ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చాలా అంత స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, పక్కన పెట్టుకోండి. ఈ వరకు నేను బిర్యానీ వచ్చి కుక్కర్లో చేస్తున్నానండి. సో మసాలా దినుసులు యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను అనమాట. అవి అవుతూ ఉంటాయని చెప్పి పక్కనే రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను. రైస్ మీకు ఎంత కావాలో అంత తీసుకొని కడిగి, వాటర్ అనేది ఇంత అని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, దమ్ కదా. మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. అండ్ కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకుని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ నిమ్మకాయ కూడా పిండుకోండి. సాల్ట్ చెప్పాను కదండి ఆల్రెడీ, సాల్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉప్పగా అలా ఉండాలన్నమాట వాటరు. మీరు అదే మీకు గుర్తు, అలా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాయి కదా, మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి పైన వేసుకోవడానికి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ కీమాని కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes బాగా కుక్ చేయండి. వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రావడం వల్ల మనకి మటన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఇంకొక 5 minutes కుక్ చేసి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒక 10 విజిల్స్ వరకు రానిస్తానండి. అలా కుక్ చేయడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను 10 విజిల్స్ వచ్చే వరకు పక్కనే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను, రైస్ కూడా అవుతూ ఉంటుందని చెప్పి. రైస్ ఎప్పుడు కూడా 60% కుక్ చేయాలండి. మనం కుక్ అయ్యేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒక్క క్షణం అంటే లేట్ అయినా సరే వెంటనే అది మెత్తగా అయిపోతుందన్నమాట, బాస్మతి రైస్ కదా. సో వాటర్ కూడా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయండి. అలా చేయడం వల్ల రైస్ అనేది కొంచెం పదునుగా అలా ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. అలా చేయండి. అండ్ పక్కనే నాకు 10 విజిల్స్ కూడా అయిపోయి స్టీమ్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. సో ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. వాటర్ కూడా మనం ఇప్పుడు ఏం యాడ్ చేయక్కర్లేదు, వాటర్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. సో మనం కొంచెం కర్రీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే లేయర్ లేయర్లా వేసుకుంటే కనుక బిర్యానీ అనేది మనకి తినేటప్పుడు తీసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం కర్రీ పక్కన పెట్టుకొని 60% అయిపోయిన రైస్ని కొంచెం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట, ఒక లేయర్ వరకు మొత్తం వేసి కొంచెం పరుచుకోండి. ఇలా మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కర్రీ ఉంది కదా తీసుకుని పక్కన పెట్టుకున్నాం, అది మళ్ళీ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మళ్ళీ వేయండి. ఆ కర్రీ మొత్తం వేసి ఇప్పుడు మిగిలిపోయిన రైస్ ఉంది కదండి, అది మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం పైన అంతా నీట్గా ఇలా చేసిన తర్వాత మనం కొంచెం తీసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి యాడ్ చేసి కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా కానీ షాహీ బిర్యానీ మసాలా కూడా ఏదైనా సరే మీ చాయిస్ యాడ్ చేసుకోండి పైన. అంతే అండి, మూత పెట్టేసి సిమ్లో ఒక 20 minutes వరకు అలా వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్ అయినా పర్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కీమా మటన్ బిర్యానీ రెడీ. మనకి 20 minutes అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 20 minutes అలానే వదిలేసేయండి, వెంటనే తీయకండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. అసలు కుకింగ్ రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. నేనే చేశానంటే మీరు ఇంకా బాగా చేస్తారు. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే కీమా బిర్యానీ రెడీ అండి, టేస్ట్ చేద్దాం ఇప్పుడు.
Thanks for watching. Please subscribe to my channel for more videos. Thank you.